హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఏ బర్త్డే లెటర్ ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్స్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? చాప్టర్ మొత్తం చదివి గ్లాసరీ, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, దాని తర్వాత వొకాబులరీ పార్ట్లో మనకి యాంటోనిమ్స్, దాని తర్వాత సైలెంట్ లెటర్స్ ఇవి నేర్చుకున్నారు కదా. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక అర్థం వచ్చే పదాలు, వర్డ్స్ విచ్ గివ్ ఆపోజిట్ మీనింగ్స్ ఆర్ కాల్డ్ యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ విచ్ గివ్ ఆపోజిట్ మీనింగ్. ఏవైతే పదాలు కానీ ఫ్రేజెస్ కానీ వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ ఆపోజిట్ మీనింగ్ ఇచ్చేవి, వ్యతిరేక అర్థం ఇచ్చేవి, అవి యాంటోనిమ్స్. అలాగే సైలెంట్ లెటర్స్ అంటే ఏదైనా ఒక పదంలో కొన్ని అక్షరాలని మనము ప్రొనౌన్స్ చెయ్యం, అంటే పలకము, కానీ స్పెల్లింగ్లో మాత్రం ఆ అక్షరం ఉంటుంది. అలాంటి అక్షరాలని సైలెంట్ లెటర్స్ అంటారు కదా. అవి చూసిన తర్వాత ఆ వీడియోస్ ఇవన్నీ చేయమన్నాను, ఎక్సర్సైజెస్ అన్ని చేశారు కదా. చేయకపోతే ఆ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈ పార్ట్లో మనము గ్రామర్, దాంట్లో అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చారు, చదవండి. ఐ హ్యావ్ ఆల్వేస్ థాట్, ఆ తర్వాత ఏదో ఉంది, అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఐ హ్యావ్ ఆల్వేస్ థాట్, నేను ప్రతిసారి ఆలోచించాను. ఐ హ్యావ్ ఆల్వేస్ థాట్, ఆల్వేస్ అంటే ప్రతిసారి. నెక్స్ట్ది అవుట్ ఆఫ్ ద డిస్కషన్ sometimes a little bit of truth comes out. Out of the discussion, చర్చల వల్ల, చర్చల నుండి, sometimes కొన్నిసార్లు, a little bit of truth ఏదో ఒక కొంతైనా నిజము comes out బయటకు పడుతుంది. మనం చర్చించినప్పుడు ఆ చర్చల్లో కొంతైనా నిజం కొన్నిసార్లు బయటకు వస్తుంది అని. నెక్స్ట్ సెంటెన్స్, నెవర్ డూ ఎనీథింగ్ సీక్రెట్, రహస్యంగా ఎప్పుడు ఏది చెయ్యొద్దు. నెవర్ డూ, నెవర్ అంటే ఎప్పుడు కాదు అని, ఎప్పుడు అది జరగకూడదు అని. నెవర్ అంటే ఎప్పటికీ కాదు. డూ ఎనీథింగ్, ఎప్పుడు కూడా చెయ్యొద్దు. ఏం చేయొద్దు? ఇన్ సీక్రెట్, ఎనీథింగ్ ఇన్ సీక్రెట్, ఏదైనా సరే రహస్యంగా ఎప్పుడు కూడా చెయ్యొద్దు అని. ఇక్కడ మీకు అండర్లైన్ చేసిన వర్డ్స్ ఒకసారి మళ్ళీ చూద్దామా. ఆల్వేస్ అంటే ప్రతిసారి, సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు, నెవర్ అంటే ఎప్పటికీ కాదు అని. ఆల్వేస్ అంటే ప్రతిసారి, సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు, నెవర్ అంటే ఎప్పటికీ కాదు. ఈ వర్డ్స్ ఎలా ఉన్నాయి గమనించరా? ఇవి ఏదైనా ఒక పని కానీ ఏదైనా కానీ అది జరిగే అది ఎన్నిసార్లు పునరావృతం అవుతుంది అన్నదాన్ని బట్టి తెలిపే పదాలు కదా. ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్కి, మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం వేసుకుంటారు? యూనిఫామే కదా, మామూలు డ్రెస్ వేసుకోరు కదా. యు ఆల్వేస్ వేర్ ఏ యూనిఫామ్ టు గో టు స్కూల్ కదా. మీరు స్కూల్కి వెళ్ళే ప్రతిసారి కూడా, ఆల్వేస్ ప్రతిసారి కూడా యూనిఫామే వేసుకుంటారు. సమ్ టైమ్స్ యు వేర్ ఏ కలర్ డ్రెస్ ఆన్ సాటర్డేస్ కదా. కొన్నిసార్లు శనివారం మీరు కలర్ డ్రెస్ కూడా వేసుకుంటారు.
నెవర్ అన్నప్పుడు ఈ రెండు కాదు, ఇంకెప్పటికీ అది జరగదు అన్నట్టు. ప్రతిసారి జరిగితే ఆల్వేస్, కొన్నిసార్లు జరిగితే సమ్ టైమ్స్, అది ఎప్పటికీ జరగకూడదు అన్నప్పుడు నెవర్. ఇలాగా ఆ పని ఎన్నిసార్లు జరుగుతుంది అన్నదాన్ని తెలిపే పదాలు ఇవి కదా. హౌ ఆఫెన్ సంథింగ్ హ్యాపెన్స్, ఎంత తరచుగా ఒక పని జరుగుతుంది అన్నదాన్ని తెలిపే పదాలు ఇవి. వీటినే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇలాగా పునరావృతం అయ్యే పనుల్ని తెలిపే పదాలు ఇవి. Adverbs of frequency are often used to indicate routine or repeated activities. So, they are often used with the simple present tense. మీకు ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే గుర్తుంది కదా. మనము ఏవైనా సాధారణంగా చెప్పేటప్పుడు, మామూలుగా జరుగుతున్నట్టుగా చెప్పే వాటిని, లేదా యూనివర్సల్ ట్రూత్స్ అంటే అవి ఎప్పటికీ మారనివి చెప్పేటప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం కదా. అది గుర్తుంది కదా. ఇక్కడ మనకి అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేవి ఎక్కువగా ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు ఇండికేట్ రొటీన్ ఆర్ రిపీటెడ్ యాక్టివిటీస్. రిపీటెడ్ అంటే మళ్ళీ మళ్ళీ జరిగేటివి. రొటీన్ అంటే మామూలుగా తరచూ జరిగేటివి, ప్రతిరోజు అది రొటీన్గా జరుగుతూనే ఉంటుంది, అది ఎప్పుడు మారదు. అట్లాంటివి యాక్టివిటీస్, అట్లాంటి పనుల్ని తెలపడానికి మనం అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని వాడతాం, అలాంటి పదాలని వాడతాం. ఇట్లాంటి వాటిని మనం ఎక్కువగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం కాబట్టి మనము ఈ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వర్డ్స్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు చూడండి, అలాగే ఆ సెంటెన్స్లో కొన్ని పదాలని అండర్లైన్ చేసి పెట్టారు. We go on a vacation at least once annually. We go, మేము వెళ్తాము, on a vacation సెలవు మీద, అంటే ఎక్కడికైనా విహారయాత్రకి మేము వెళ్తాం. అట్లీస్ట్ వన్స్ కనీసం ఒక్కసారి, యాన్యువల్లీ సంవత్సరానికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఏ పదం మనకి పునరావృతం అవుతోంది అన్నదాన్ని తెలుపుతుంది. అంటే ఈ పని వెకేషన్కి వెళ్ళడము అనేది ఎన్నిసార్లు జరుగుతోంది అన్నది ఏ పదం తెలుపుతోంది. రైట్, ఈ మొత్తం కదా. అట్లీస్ట్ వన్స్ యాన్యువల్లీ, యాన్యువల్లీ అంటే సంవత్సరానికి. అట్లీస్ట్ వన్స్ కనీసం ఒక్కసారి అని, అంటే సంవత్సరానికి కనీసం ఒక్కసారి వాళ్ళు వెకేషన్కి వెళ్తాము అంటున్నారు. అంటే ఆ పని, వాళ్ళు వెకేషన్కి వెళ్ళడం అనేది కనీసం ఒక్కసారి జరుగుతుంది సంవత్సరానికి. కాబట్టి ఇదంతా అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని. ఐ యూజువల్లీ షాప్ ఫర్ గ్రాసరీస్ ఆన్ సండే మార్నింగ్స్. ఐ యూజువల్లీ, నేను మామూలుగా షాపింగ్ చేస్తాను. దేనికోసం? ఫర్ గ్రాసరీస్, ఇంట్లో సరుకుల కోసం. ఆన్ సండే మార్నింగ్స్, ఆదివారం పొద్దున. నేను ప్రతి ఆదివారం పొద్దున ఇంట్లో సరుకుల కోసం షాపింగ్ చేస్తాను. అది మామూలుగా అతను చేసే పని. అతను మామూలుగా ఎప్పుడు తెస్తాడు సరుకులు ఇంట్లోకి? ఆదివారం పొద్దున తెస్తాడు. అతను ఆ మామూలుగా చేసే పని, అంటే అతను ఎక్కువగా ఆదివారాల పూటే వెళ్తాడు షాపింగ్కి, దాని సరుకుల కోసం కదా. కాబట్టి యూజువల్లీ అనేది ఇక్కడ పదం, అంటే అతను ఎక్కువగా వెళ్ళేది ఆదివారం అనేది ఈ పదం తెలుపుతుంది. యూజువల్లీ, నేను ఎక్కువగా ఆదివారం పొద్దున ఇంట్లోకి సరుకులకి షాపింగ్ చేస్తాను. మూడవది, రాజు ఈజ్ ఆఫెన్ లేట్ ఫర్ వర్క్.
రాజు ఈజ్ ఆఫెన్ లేట్ ఫర్ వర్క్. ఇక్కడ ఆఫెన్ ఇది ఆఫ్టెన్ కాదు, టీ అన్నది సైలెంట్ లెటర్. రాజు ఈజ్ ఆఫెన్ లేట్ ఫర్ వర్క్ అంటే అర్థము రాజు తరచుగా పనికి లేటుగా వస్తాడు అని. లేట్ ఫర్ వర్క్ పనికి లేటుగా వస్తాడు. రాజు తరచుగా అంటే ఎక్కువ సార్లు అతను లేటుగా వస్తాడంట పనికి. పనికి వెళ్ళేటప్పుడు అతను లేటుగా వెళ్తుంటాడు. ఆ లేటుగా వెళ్ళడం అనేది ఎక్కువ సార్లు జరుగుతుంది కాబట్టి ఆఫెన్ తరచుగా అంటే ఎక్కువగా. వి షెల్డమ్ సీ శ్రవణ్. వి సెల్డమ్ సీ శ్రవణ్. మేము అరుదుగా శ్రవణ్ణి చూస్తాము. శ్రవణ్ణి చూడడము అనే పని అరుదుగా అంటే చాలా తక్కువగా, ఎప్పుడో ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. ఆ పని అనేది అంటే శ్రవణ్ణి మేము తక్కువగా చూస్తాం, అతన్ని మేము చూసేది అరుదుగా జరుగుతుంది అని. శ్రవణ్ణి మేము అరుదుగా చూస్తాము అంటే తక్కువగా, ఎప్పుడో ఒకసారి అలా చూస్తూ ఉంటాము, ఎక్కువగా మాకు కనిపించడు అతను అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది షెల్డమ్. షెల్డమ్ అంటే అరుదుగా, ఎప్పుడో ఒకసారి అని అర్థం. మై డాక్టర్ అడ్వైజ్డ్ మీ దట్ ఐ షుడ్ బ్రష్ మై టీత్ ట్వైస్ డైలీ. మై డాక్టర్ అడ్వైజ్డ్ మీ. నా డాక్టర్ నాకు అడ్వైజ్ ఇచ్చాడు, సలహా ఇచ్చాడు. ఏమని? ఐ షుడ్ బ్రష్ నేను బ్రష్ చేయాలి. మై టీత్ నా పళ్ళని. ట్వైస్ డైలీ డైలీ అంటే ప్రతిరోజు. ట్వైస్ అంటే 2 సార్లు. నేను ప్రతిరోజు 2 సార్లు నా పళ్ళు తోముకోవాలని చెప్పి నా డాక్టర్ నాకు సలహా ఇచ్చాడు. ఇక్కడ పళ్ళు తోముకోవడం అనే పని రోజుకు 2 సార్లు అని ఈ పదాలు తెలుపుతున్నాయి కదా. కాబట్టి ఇవి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తెలిపే పదాలు ఇవన్నీ. అర్థమయ్యాయి కదా. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏదైనా ఒక పని తరచుగా ఎప్పుడు జరుగుతుంది అన్నదాన్ని తెలిపే పదాలు. ఏ పీరియడ్ లో అంటే అది ఎప్పుడు ఎన్నిసార్లు జరుగుతుంది అన్న తెలిపే పదాలని మనం అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అందులో ఆల్వేస్ అంటే ప్రతిసారి, ఎప్పుడు. సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు. నెవర్ అంటే ఎప్పుడు జరగదు. అట్లీస్ట్ వన్స్ కనీసం ఒకసారి. యాన్యువల్లీ సంవత్సరానికి అని. యూజువల్లీ అది సాధారణంగా లేదా మామూలుగా. ఆఫెన్ అంటే తరచుగా, ఎక్కువ సార్లు. షెల్డమ్ సెల్డమ్ అంటే అరుదుగా, ఎప్పుడో ఒకసారి అలాగాని. ట్వైస్ 2 సార్లు. డైలీ రోజు, ప్రతిరోజు. ఈ విధంగా ఉంటాయి అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్లో ఒక సెంటెన్స్లో అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన పదం లేదు, కానీ పక్కన బ్రాకెట్లో అలాంటి ఒక పదం ఇచ్చారు. ఆ పదాన్ని మీరు ఈ సెంటెన్స్లో సరైన ప్రదేశంలో మీరు యాడ్ చేయాలి. కరెక్ట్ ప్లేస్లో ఆ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మీరు పెట్టి ఆ సెంటెన్స్ని మళ్ళీ తిరిగి రాయాలి. చూద్దాం ఈ సెంటెన్స్ ఒకసారి. దే గో టు ద మూవీస్ వాళ్ళు సినిమాలకి వెళ్తారు. దే గో వాళ్ళు వెళ్తారు. టు ద మూవీస్ సినిమాలకి. ఈ సెంటెన్స్కి మనం ఆఫెన్ ఆఫెన్ అంటే తరచుగా, ఎక్కువ సార్లు ఈ పదాన్ని కలపాలి. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఎక్కువ సార్లు సినిమాలకు వెళ్తారు అని. వాళ్ళు తరచుగా సినిమాలకు వెళ్తూ ఉంటారు. దే ఆఫెన్ గో టు ద మూవీస్. అర్థమయ్యాయి కదా.
ఇప్పుడు ఈ సెంటెన్సెస్ కూడా మీరు సొంతంగా రాయండి. ఈ బ్రాకెట్లో ఇచ్చిన అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసి ఈ సెంటెన్స్ని మీరు తిరిగి రాయండి. ఒకసారి ఈ సెంటెన్స్ మీనింగ్స్ చెప్తా చూడండి. చంద్ర స్మైల్స్. చంద్ర నవ్వుతాడు. నెవర్ అంటే ఎప్పటికీ జరగదు అని. వరుణ్ వాచెస్ ద లోకల్ టీవీ ఛానల్స్. వరుణ్ ఈ లోకల్లో వచ్చే టీవీ ఛానల్స్, స్థానికంగా ఉండే టీవీ ఛానల్స్ ని చూస్తాడు. సమ్ టైమ్స్ అంటే అర్థం కొన్నిసార్లు. రమ్య లిజన్స్ టు హిందీ సాంగ్స్. రమ్య లిజన్స్, రమ్య వింటుంది. టు హిందీ సాంగ్స్, హిందీ పాటల్ని వింటుంది రమ్య. బ్రాకెట్లో రేర్లీ. రేర్లీ అన్నా కూడా అరుదుగా అని అర్థం, ఎప్పుడో ఒకసారి అన్నట్టుగా. సాగర్ కంప్లైన్స్ అబౌట్ హర్ చిల్డ్రన్. సాగర్ కంప్లైన్స్ ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. అబౌట్ హర్ చిల్డ్రన్, ఆమె పిల్లల గురించి సాగర్ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఆల్వేస్ ఎప్పుడు, ప్రతిసారి. వాణి ఫీల్స్ టెర్రబుల్. వాణి ఫీల్ అవుతుంది ఎలాగా? టెర్రబుల్, చాలా భయంకరంగా ఫీల్ అవుతూ ఉంటుంది. యూజువల్లీ అంటే సాధారణంగా, మామూలుగా. ఇప్పుడు రాయండి ఈ సెంటెన్స్ మీరు కలిపి ఆ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని కరెక్ట్ ప్లేస్ లో మీరు యాడ్ చేసి రాయండి. రాశారు కదా? ఇప్పుడు ఒకసారి నేను రాసిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెక్ చేసుకోండి. మీరు ఆ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఎక్కడ వాడారు అన్నదాన్ని కూడా ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఒకసారి ఫస్ట్ నేను రాసిన ఆన్సర్లు చూద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దానికి నెవర్ అంటే ఎప్పుడు జరగదు అని. చంద్ర స్మైల్స్ అంటే చంద్ర నవ్వుతాడు. ఆ నవ్వడం అనే పని ఎప్పుడు జరగదు అని మనం చెప్పాలి, నెవర్ అని యాడ్ చేసి. అది ఎప్పటికీ జరగదు. చంద్ర నెవర్ స్మైల్స్, చంద్ర ఎప్పుడు కూడా నవ్వడు. తర్వాత వరుణ్ సమ్ టైమ్స్ వాచెస్ ద లోకల్ టీవీ ఛానల్స్. సమ్ టైమ్స్ అన్నది మనకు కలిపాం. వరుణ్ స్థానికంగా ఉండే టీవీ ఛానల్స్ ని చూస్తాడు అన్నదానికి సమ్ టైమ్స్ కలిపాం, కొన్నిసార్లు అనేది కలిపాం. వరుణ్ సమ్ టైమ్స్ వాచెస్ ద లోకల్ టీవీ ఛానల్స్. వరుణ్ కొన్నిసార్లు స్థానిక టీవీ ఛానల్స్ చూస్తాడు. రమ్య లిజన్స్ టు హిందీ సాంగ్స్. రమ్య హిందీ పాటలు వింటుంది అన్నదానికి రేర్లీ అరుదుగా, ఎప్పుడో ఒకసారి అన్నట్టు, ఎప్పుడో గాని. రమ్య రేర్లీ లిజన్స్ టు హిందీ సాంగ్స్. రమ్య అరుదుగా హిందీ పాటలు వింటుంది, అంటే ఎప్పుడో గాని వినదు హిందీ పాటలు. సాగర్ కంప్లైన్స్ అబౌట్ హర్ చిల్డ్రన్. సాగరు ఆమె పిల్లల గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఆల్వేస్ అంటే ప్రతిసారి. సాగర్ ఆల్వేస్ కంప్లైన్స్ అబౌట్ హర్ చిల్డ్రన్. సాగర్ ప్రతిసారి ఆమె పిల్లల గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. వాణి ఫీల్స్ టెర్రబుల్. వాణి భయంకరంగా ఫీల్ అవుతుంది. యూజువల్ అంటే మామూలుగా, సాధారణంగా జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు జరిగేది అని. వాణి యూజువల్లీ ఫీల్స్ టెర్రబుల్, ఎక్కువసార్లు ఆమె భయంకరంగానే ఫీల్ అవుతూ ఉంటుంది వాణి. ఇప్పుడు చూడండి నేను ఎక్కడెక్కడ యాడ్ చేశాను ఈ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని, ఎక్కడెక్కడ యాడ్ చేశాను చూస్తున్నారు కదా? ప్రతి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని కూడా నేను ఆ వర్బుకి ముందు యాడ్ చేశాను కదా. స్మైల్ అన్న వర్బుకు ముందు ఇక్కడ నెవర్ యాడ్ చేశాను. వాచెస్ అన్న వర్బుకు ముందు సమ్ టైమ్స్ యాడ్ చేశాను. ఇక్కడ లిజన్స్ అన్న వర్బుకు ముందు రేర్లీ. కంప్లైంట్స్ అన్న వర్బుకు ముందు ఆల్వేస్.
ఫీల్స్ అన్న వర్బుకు ముందు యూజువల్లీ. ఇలాగా అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా వర్బుకు ముందు వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, గో అన్న వర్బుకు ముందు ఆఫెన్. ఇవి ఒకసారి అర్థాలు చూడండి. ఆఫెన్, నెవర్, సమ్ టైమ్స్, రేర్లీ, ఆల్వేస్, యూజువల్లీ. వీటి అర్థాలు చూడండి. ఆఫెన్ అంటే తరచుగా, ఎక్కువగా అని. నెవర్ ఎప్పటికీ కాదు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు. రేర్లీ అరుదుగా, ఎప్పుడో ఒకసారి. ఆల్వేస్ ప్రతిసారి. యూజువల్లీ సాధారణంగా, ఎక్కువసార్లు. ఇవన్నీ కూడా మనకి ఈ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన పదాలు మనకు కరెక్ట్గా ఎప్పుడు అన్నది తెలియట్లేదు మనకి. ప్రతిసారి అంటే అది జరిగిన ప్రతిసారి అనేది ఓకే. రేర్లీ అంటే ఎప్పుడో ఒకసారి. సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు. కానీ అది ఖచ్చితంగా ఈ టైంకి లేదా వారానికి ఖచ్చితంగా ఒకసారి, ఖచ్చితంగా నెలకు ఒకసారి, ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి, ఖచ్చితంగా రోజుకి ఒకసారి, ఇట్లా చెప్పట్లేదు. సమ్టైమ్స్ అంటే కొన్నిసార్లు. ఆ కొన్నిసార్లు ఎప్పుడు తెలీదు. రేర్లీ అంటే ఎప్పుడు అరుదుగా. అరుదుగా అనేది ఎప్పుడు జరుగుతుంది? అది ఎప్పుడో ఆ అమ్మాయికి హిందీ పాట వినాలనిపించినప్పుడు ఎప్పుడో ఒకసారి వింటది. ఇలాగా ఈ పదాలన్నిటికీ కూడా ఖచ్చితమైన సమయం అనేది తెలియట్లేదు కదా. వీటన్నిటిని మనము వర్బుకు ముందు యాడ్ చేస్తాం. వర్బుకు ముందు మాత్రమే ఈ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తాం. మీరు ఇందాక సెంటెన్సులు చూస్తే యాన్యువల్లీ, అట్లీస్ట్ వన్స్ యాన్యువల్లీ అనేది చివరిలో వచ్చింది. వర్బ్ ఇక్కడ ఉంటే అదేమో చివరిలో ఉంది కదా. అలాగే ట్వైస్ డైలీ అన్నది కూడా చివరిలో ఉంది. బ్రష్ అన్న వర్బ్ ఇక్కడ ఉంటే ఇదేమో చివరిలో ఉంది. మళ్ళీ ఇవి మాత్రం మళ్ళీ కరెక్ట్గానే వచ్చాయి. షాప్ అన్న వర్బుకు ముందు యూజువల్లీ. లేట్ అన్న వర్బుకు ముందు ఆఫెన్. సి అన్న వర్బుకు ముందు సెల్డమ్ కదా. ఇవన్నీ కూడా వర్బుకు ముందే వచ్చాయి కింద మనం మాట్లాడుకున్నట్టుగా. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇవి కూడా మీరు అర్థాలు చూస్తే ఇవి కూడా ఖచ్చితమైన సమయాన్ని మనకు చెప్పే అడ్వర్బ్స్ కాదు కదా. అదే ఇవి చూడండి, అట్లీస్ట్ వన్స్ యాన్యువల్లీ, సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా అని. సంవత్సరానికి కనీసం ఒకసారి. ట్వైస్ డైలీ, రోజుకు 2 సార్లు. ఇవి ఒక ఖచ్చితమైన సమయాన్ని చెప్తున్నాయి. అంటే ఒక ఖచ్చితమైన పీరియడ్ని మనకు చెప్తున్నాయి కదా. మనకు ఖచ్చితంగా రోజుకు 2 సార్లు, ఖచ్చితంగా కనీసం సంవత్సరానికి ఒకసారి. ఇలాగా మనకి ఖచ్చితమైన పీరియడ్ అనేది తెలుస్తుంది. అది తరచుగా ఎన్నిసార్లు జరుగుతుంది అంటే మనం రోజుకు 2 సార్లు జరుగుతుంది అని చెప్పచ్చు కదా. ఇట్లాంటివి మాత్రం చివరిలో రాయాలి. ఇలాంటి అర్థం వచ్చే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని చివరిలో రాయాలి. మనకు ఖచ్చితంగా అది తెలియనప్పుడు అలాంటి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం వర్బుకు ముందు రాయాలి. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఖచ్చితమైన ఫ్రీక్వెన్సీ అది ఖచ్చితంగా తరచుగా ఎప్పుడు ఎన్నిసార్లు జరుగుతుంది అన్న ఫ్రీక్వెన్సీ తెలిస్తే అలాంటి అడ్వర్బ్ని చివరిలో, లేదు అలాంటి తెలపదు అన్నప్పుడు అది వర్బుకు ముందు అలా రాయాలి. అర్థమైంది కదా. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని సెంటెన్స్లో కరెక్ట్గా ఎక్కడ యూజ్ చేయాలన్నది